సాయికృష్ణ కస్టడీ డెత్ మిస్టరీ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఊహించని ట్విస్టులు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. సిఐ నాగరాజుని అరెస్ట్ చేయగానే కీలక వ్యక్తులు రాత్రికి రాత్రే అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. భయంతోనో ముందస్తు ప్లానింగ్ తోనా స్టేషన్ మొత్తం సీసీటీవీ ఫుటేజ్ మాయమైంది. దీని వెనక ఎవరి హస్తం ఉంది? సాయికృష్ణ శవాన్ని అసలు ఎక్కడ సమాధి చేశారు? ఈ విషయాలపై సిట్ కూపీలాగింది. ఈ ప్రశ్నలకు సమాధానాలు రావటం ఒక్కటే మిగిలింది. గాదే సాయికృష్ణ మృతదేహం మాయం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను జెట్ స్పీడ్ తో తీసుకెళ్తోంది. కృష్ణలంక సీఐ నాగరాజుకు 2 హెడ్ కానిస్టేబుల్స్ తో పాటు ఆయన స్నేహితుడు సహకరించినట్లు సిట్ అధికారులు నిర్ధారించారు. సీఐ నాగరాజు అరెస్ట్ అయిన వెంటనే రంగంలోకి దిగిన సిట్ హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నానీలతో పాటు సీఐ స్నేహితుడు సురేష్ కూడా ఇందులో అత్యంత కీలకంగా వ్యవహరించినట్లు తేల్చింది. సిఐ నాగరాజు అరెస్ట్ కాగానే ఈ ముగ్గురు ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సిఐకి అసిస్టెంట్ గా ఉన్న హెడ్ కానిస్టేబుల్ అశోక్ ఇంటికి సిట్ సిబ్బంది వెళ్లినప్పటికీ అప్పటికే అతను పరారైనట్లుగా గుర్తించారు. అలాగే రీసెంట్ గా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో జాయిన్ అయిన హెడ్ కానిస్టేబుల్ నాని కూడా కనిపించకుండా పోయాడు. అయితే మే 29వ తేదీన సాయికృష్ణ బంధువులను కలిసేందుకు అశోక్, నాని, సురేష్ ముగ్గురు కలిసి వడ్డేశ్వరం వెళ్లినట్లు సిట్ అధికారులు సాంకేతిక ఆధారాల ద్వారా కనుగొన్నారు. జరిగిందేదో జరిగింది, విషయాన్ని సెటిల్మెంట్ చేసుకుందాం అంటూ సాయికృష్ణ మేనమామ నవరంగ్ ను కలిసి ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా రికార్డులను సిట్ అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఈ ముగ్గురి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. మరోవైపు అసలు సాయికృష్ణ మృతదేహాన్ని ఏం చేశారు, ఎక్కడ పడేశారు అన్న కోణంలో సిట్ అధికారులు లోతుగా ఆరాధిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ బృందం మే 6న సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చి కృష్ణలంక స్టేషన్ లో అప్పగించిందని, మే 8 వరకు అతను స్టేషన్ లోనే ఉన్నాడని తేలింది. ఆ తర్వాత నుంచి అంతా మిస్టరీగా మారటంతో అసలు స్టేషన్ లో ఏం జరిగిందనే దానిపై కృష్ణలంక పిఎస్ లోని మొత్తం 60 మంది సిబ్బందిని సిట్ సుదీర్ఘంగా ప్రశ్నిస్తూ వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తోంది. అలానే కొందరు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని కూడా పిలిపించి విచారిస్తున్నారు. మరో 2-3 రోజుల పాటు ఈ విచారణ ప్రక్రియ ఇలానే కొనసాగనుంది. ఇక సిఐ నాగరాజును కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని నిజాలు బయటకొస్తాయని భావిస్తున్న సిట్ అతనిని 12 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని నాగరాజు తరపు న్యాయవాది కోరటంతో కోర్టు ఈ విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. అటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సీసీటీవీ ఫుటేజ్ మాయం కావడంపై సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రతి స్టేషన్ లో సీసీ కెమెరాల పర్యవేక్షణ బాధ్యత కలిగిన జిల్లా స్థాయి కమిటీకి, అలానే నిందితుడు నాగరాజుకు న్యాయస్థానం నోటీసులు జారీ చేస్తూ విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.